వైఎస్ కుటుంబంలో వివాదంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. కోటి మంది మహిళలకు న్యాయం చేసిన జగన్ సొంత చెల్లికి ఎందుకు అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. కూటమి రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ కలిసి పనిచేస్తోందని అమర్నాథ్ అన్నారు. షర్మిల ఆరోపణలపై జగన్ వ్యవహరిస్తున్న తీరుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నారు. జగన్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. భీమవరంలో వైసీపీ జిల్లా కార్యాలయం ప్రారంభించిన మాజీ మంత్రి అమర్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళలకి న్యాయం చేసినటువంటి ఒక నాయకుడు ఇంట్లో ఒక చెల్లికి ఎందుకు న్యాయం చేయడు సార్? నాకు తెలియగలుగుతాను. కూటమి రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆయన ఈ వ్యవహారంలో వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఎన్ని మాటలన్నా సరే రక్తం పంచుకొని పుట్టినటువంటి నా చెల్లెలు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వారు ఆ మౌనాన్ని పాటిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కోటి మంది పైగా మహిళలకి న్యాయం చేసినటువంటి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో చెల్లెలు చేయలేదని అంటే ఎలా నమ్ముతారండి? ఎన్నికల ముందు 2014 ముందేమో 1,00,000 కోట్లు అన్నారు. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత 2024 వెళ్ళిపోయిన తర్వాత చెల్లికి న్యాయం చేయలేదన్న. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఈ రాజకీయ పార్టీలు అన్ని కలిసికట్టుగా ఈయన తట్టుకోలేక ఇబ్బంది పడి చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం మాత్రమే తప్ప దయచేసి ఇందులో ఏ రకమైనటువంటి వాస్తవం లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి.